ఆషాఢమాసం గుట్టురట్టు. ఆషాఢమాసాన అల్లుడు, అత్త ఒక వాకిట్లో తిరగకూడదట. అందుకని ఈ నెలలో ముహూర్తాలు లేవని పెళ్లి చేయరు. కానీ ముహూర్తాలన్నీ పురోహితుల సృష్టి మాత్రమేనని నిన్న బొంబాయి అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో మరోసారి అర్థమైపోయింది. అసలు ముహూర్తాలు మోసమని, ఇదంతా పురోహితుల పొట్టకూటి కోసం తప్ప అందులో ఎలాంటి బలం లేదని 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తి చాటారు. 400 సంవత్సరాల క్రితం ప్రజాకవి వేమన కూడా ముహూర్తాలను ఉతికి ఆరేశాడు. అదే బాటలో సంస్కరణవాదులు పెరియాన్, త్రిపురనేని, గోరా లాంటి వారు ప్రజలను చైతన్యపరిచారు. అందుకని విజ్ఞానం ఈ ముహూర్తాలను, గ్రహ బలాలను కొట్టిపారేస్తుంది. జాతకాలు, నక్షత్ర బలం అన్ని బూటకమని చెప్తోంది. వివాహానికి కావలసింది ముహూర్తం, లగ్నం, పెళ్లి మంత్రాలు, జాతకాలు కాదు. యువతీ యువకులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం, ఆప్యాయత. అబ్బాయి అమ్మాయిలు ఒకరికొకరు ఇష్టపడితే ఇద్దరి ఫోటోలు, పుట్టిన తేదీలు, ఇద్దరు పెద్ద మనుషులతో రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద రిజిస్టర్ చేసుకుంటే 30 రోజుల తర్వాత రిజిస్టర్ పెళ్లి అయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. రూ. 50 ఫీజు ఉంటుంది. అంటే రూ. 50తో వివాహం చేసుకోవచ్చు. ఆషాఢం లేదు, గీషాఢం లేదు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు.